ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులు దేవుని స్తోత్రం చెప్తామా? చేతులెత్తి హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించను గాక. మంచిదండి, చిన్న పాట పాడుతున్నాము. అంతలోకి బైబిల్ ప్లానింగ్ అవి ఏవైతే పంచుతున్నారు అట్టి రీతిగానే కొద్దిగా ముందుకు రండి. బ్రదర్స్ ముందుకు రావాలి, ఖాళీ వచ్చేస్తారు. సిస్టర్స్ కూడా కొద్దిగా ముందుకు జరగండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, తేరే యేసును సత్తురము, తేరే యేసును సత్తురము. చప్పట్లు కొట్టండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్యుడేసును సత్తురము, నిత్యుడేసును సత్తురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుణ్ణి చేరుకున్నప్పుడు, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాం. నిజంగా ఎంతమందికి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్నది? యేసయ్య నాలో ఉన్నాడు, నేను సంతోషంగా ఉన్నాను అని ఎంతమంది చెప్పగలుగుతాం? అన్న చెప్పమంటున్నాడు, చెల్లివ్వడం కాదండి. నిజంగా ఆ సంతోషము మనలో ఉండాలి. దేవుడు ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలని ఆశపడతాం. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన మనము ఆయన ఇస్తుండగా అది పొందుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ లెంట్ సీజన్ స్టార్ట్ చేసుకొని 4 ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం. 4 ఆదివారాల్లో 4 అంశాలు. మొట్టమొదటి ఆదివారం వచ్చేసి మొరపెట్టడం. ఎట్టి రీతిగా దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నావు, మొరపెడుతున్నా నువ్వు దేవుని దగ్గర నుంచి ఉత్తరాన్ని పొందుకుంటున్నావా, జవాబుని పొందుకుంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నువ్వు మొరపెట్టే విధానము దేవుని దృష్టికి అంగీకారంగా లేదు కనుకనే నువ్వు ఆయన యుద్ధ నుంచి జవాబుని పొందుకుంటలేదు. 2వ ఆదివారంగా మనం చూసుకున్నట్లయితే జ్ఞాపకము చేసుకోవడం. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రతిదినము. మన బంగారం ఎక్కడ ఉంది? బంగారం అంటే బాగా కాదు, వేసుకునే బంగారం. వీటిని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ప్రతిదినము ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభు చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. జ్ఞాపకము చేసుకొని అట్టి త్యాగము మనకు ఎవరు చెయ్యరు అని నమ్మాలి. అట్టి రీతిగానే ప్రభువుని ప్రతినిత్యము తలపోసుకుంటూ ఉండాలి. 3వ ఆదివారంగా దృష్టించడం, ఆయనని చూడాలి. మనం ఎప్పుడు చూస్తామైనది? ఆయన వచ్చినప్పుడు అని చెప్పద్దు నాకు.
ఎప్పుడు చూస్తామైందని, ఎప్పుడు చూడాలైందని? ప్రతిదినము ఆయన చూడాలి. చూసే నేత్రాలు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాడు ప్రభు? వాక్య స్వరూపిగా వాక్యంలో ఉన్నాడు ప్రభు. ప్రతిదినం చూస్తున్నావా? ప్రభుని చూసి ప్రభు గురించి తెలుసుకుంటున్నావా? భక్తుడైన పౌలు చెప్పినట్టు దేవుని గురించిన అనుభవ జ్ఞానము ప్రతిదినము పొందుకుంటున్నావా? చూడు, నేటి నుంచన్న సరైన రీతిలో దృష్టించు. అందుకనే పత్రికల్లో భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు, యేసు వైపు మీరు చూచుచు మీ ముందున్న పరుగుని మీరు కూడా గుర్తించండి అంటున్నాడు. అదేవిధంగా నేటి ఆదివారం, 4వ ఆదివారం లెక్కలో ఈరోజు ఏంటి అంటే సంతోషించడం. అందుకనే సంతోషమే సమాధానమే పాట పాడించాం. కాబట్టి ప్రభువుని బట్టి మనము ఎల్లప్పుడూ సంతోషించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఫిలిపియన్స్ 4:4లో ఏమంటాడు అంటే, ప్రభువుని బట్టి ఆనందించుడి. నేను మళ్ళా చెప్పొచ్చున్నాను, ప్రభువుని బట్టి ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఆర్ యు రియలీ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్? నీ జీవితంలో నిజంగా ప్రభువును నువ్వు ఆనందించగలుగుతున్నావు? ఒకవేళ లేకపోతే కనుక ఎక్కడో పొరపాట్లో ఉన్నావు, ఆ పొరపాటుని సరిచూసుకొని నేటి నుంచైనా ప్రభులో ఆనందించడము ప్రారంభించు. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఆనందించాల. దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన ఈ రక్షణ భాగ్యంను బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభుని బట్టి ఆనందించేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. గాడ్ డజంట్ వాంట్ యూ టు బీ సాడ్. నువ్వు ఏదో బాధలో, దుఃఖంలో ఎక్కడో అట్టడుగుపోయి ఉండాలని దేవుని చిత్తము, సంకల్పం కాదు. నువ్వు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభుని బట్టి ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను కేవలం సిల్వర్ బట్టే నేను సహిస్తున్నాను. ఐ బోస్ట్ ఓన్లీ అబౌట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు యొక్క బలియాగంని, ఆ సిల్వని మనం చూసినప్పుడు దుఃఖం రావడం కాదు, కానీ ఆనందము మనలో నుంచి తన్నుకుంటూ బయటకు రావాలి, పొంగాలి. ఎందుకంటే మనము అనుభవించాల్సిన శిక్ష, మన స్థానము, ఆ మేకలు మన చేతులకు ఉండాలి, ఆ ముళ్ళ కిరీటము మన తల మీద ఉండాలి, మనము సిల్వకి వేలాడదీయబడాలి. కానీ ప్రభు నిన్ను తప్పించడానికి తన్ను తానే ఈ భూమిపైకి దిగివచ్చి ఆయన నీ స్థానాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆ భయంకరమైన శిక్ష నుంచి ఆయన నిన్ను తప్పించాడు. ఈజ్ ఇట్ నాట్ రిజాయిసింగ్? ఇది నిజంగా ఆనందించే విషయమే. కాబట్టి నిజంగా ప్రభుని నువ్వు సరైన రీతిలో అర్థం చేసుకొని ఆయనతో సావాసం నిలిచి ఉంటూ నిజంగా ప్రభులో ఆనందించే వ్యక్తిగా ఉంటున్నాము. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచన్న ప్రభులో ఆనందించడము ప్రారంభించు అని దేవుడు చెప్తున్నాడు. మెనీ పీపుల్ సర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ మనీ. చాలా మంది సంతోషం డబ్బులో ఉందనుకుంటారు, ఒక మంచి ఫేమ్ లో ఉందనుకుంటారు, ఒక గొప్ప పేరు ప్రఖ్యాతల్లో ఉందనుకుంటారు. కొంతమంది ఏమో సంతోషం ఎక్కడ ఉందనుకుంటారంటే సక్సెస్ లో ఉంది అనుకుంటారు. నేను చేసేదల్లా వర్ధిల్లుతున్నది, నేనే సక్సెస్ఫుల్ అని, అది సంతోషం అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ప్లెజర్, సుఖంకి అలవాటు పడిపోయి అదే సంతోషం అనుకుంటారు. ఎట్ దే స్టిల్ ఫీల్ ఎంప్టీ. అప్పటికి వాళ్ళు ఎన్ని సుఖభోగాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఒక అసంతృప్తి అనేది వాళ్ళలో ఒక ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ బట్ ఇన్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైన సావాసంలో నువ్వు ఉండగలితే ఆ సంతోషం నువ్వు కలిగి జీవించడంతో. హల్లెలూయా. కాబట్టి నిజంగా నువ్వు దేవునిలో సరైన సావాసంలో ఉండగలుగుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి ప్రారంభించు, దేవుని తెలుసుకోవడం ప్రారంభించు. దేవుని గురించిన అనుభవ జ్ఞానము కావాలి అని దేవుడిని అడుగు. దేవుడి సన్నిధిలో వేచి ఉండు, దేవుళ్ళు ఆనందించడం నేర్చుకో. దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆ మాటల్ని విధేయుడుగా ఆ మాటల్ని రిసీవ్ చేసుకొని ఆ మాటల ప్రకారము నేను జీవిస్తాను ప్రభు అని నువ్వు ప్రభుకి చెప్పగలిగితే కనుక, నువ్వు ఆ సావాసాన్ని బిల్డప్ చేసుకోగలిగితే కనుక ప్రభుతోని నువ్వు తప్పక ప్రతినిత్యము ఆనందించిన వాడుగా నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు మనకు ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే, మనకు అన్ని ఉన్నప్పుడు మనకు ఆనందం ఉంటుంది. మనకు ఏదైనా కొరత ఉందనుకో ఆ ఆనందము ఉండదు. ఏమున్నా ఏమీ లేకపోయినా నువ్వు ప్రభువులో ఆనందించేవాడు అంటారు. హబక్కూకు గ్రంథంలో అంటాడు కదా, అంజూరపు చెట్లు పూచినను ద్రాక్ష తీగలు ఫలింపకున్నాను, నేనైతే ప్రభునందు దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించుచున్నాను అంట. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడిని బట్టి మనం ఆనందించాలి, కానీ దేవుడు మనకు ఏదో ఇస్తాడని ఆనందించడం కాదు. మనకున్న వాటిని బట్టి మనం ఆనందించం కాదు, కానీ
మనకుంటున్న దేవుడిని బట్టి మనము ఆనందించే వారిగా మనం ఉండాలి. ఇది ఎప్పుడు మనకి సాధ్యము అంటే మనం ఎప్పుడైతే ప్రభుతోని వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మ నడిపింపులో మనం ఆయనతో సరైన సావాసంలో నిలిచి ఉండగలుగుతామో అప్పుడు తప్పక నువ్వు ఆనందించేవాడిగా నువ్వు ఉండగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో అంటే చూడండి. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడి తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. దేవునితోని సమాధానము కలిగి ఉన్నాము. కాబట్టి నీలో సంతోషం ఉంటేనే నీకు సమాధానం ఉంటుంది. నీలో సంతోషము లేకపోతే నీకు సమాధానము ఉండదు. కానీ దేవుడు తన వాక్యంలో బై బీయింగ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు సమాధానము అనుగ్రహించబడ్డది. దేవుని యొక్క కోపము చల్లార్చాడు ఎవరు? తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క కోపాన్ని ఆయన చల్లార్చాడు. ఆ దేవుని యొక్క ఉగ్రత చల్లార్చబడ్డది కనుకనే బలియాగము ద్వారా ఈరోజు మానవులైన మనకి సమాధానం అనేది. యెషయా గ్రంథకర్త అంటూ ఉంటాడు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. నువ్వు నిజంగా ఒకసారి నీ గుండె మీద చేసుకొని దేవునికి నువ్వు ఇష్టడుగా నువ్వు జీవిస్తున్నావా? ఒకళ్ళు జీవించేవాడు అయితే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. సంతోషము నీలో తప్పక నిలిచి ఉంటుంది. ఈరోజు సంతోషం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం, కానీ మనమే సంతోషాన్ని విడిచిపెట్టి లేని వాటి కొరకు ఆరాట పడుతూ ఉంటాం, పరుగులు తీస్తూ ఉంటాం. నీకున్న వాటిని బట్టి నువ్వు సంతోషించే వాడిగా నువ్వు ఉండాలి. ఎవరికో ఏదో ఉంది అంటే వాటిని బట్టి మనం దుఃఖించమని బైబిల్ చెప్తున్నదా? పొరుగు వారిని ఆశించద్దు అని చెప్తున్నాను సింపుల్గా. కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ ఏమంటే మనం కలిగి ఉన్న వాటిని అన్నింటిని బట్టి ఎవరికి లేని భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు అని మనకి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనము సంతోషించాలి. ఎందుకంటే మనకి ఈరోజు ఉంటున్న ఈ స్థితి ఎంతమందికి లేదు. అందుకని పాట ఉంది కదా, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే. కాబట్టి ఈనాటి నా స్థితి ఇట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ యూ. నువ్వు లేమిలో ఉండొచ్చు, ఉద్యోగం లేకుండా ఉండొచ్చు, లేకపోతే సొంత ఇల్లు లేకుండా ఉండొచ్చు, లేకపోతే సహమతం అయిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది ప్రభునికి ఇచ్చినదే. అటువంటి స్థితిలో కూడా మనము ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి. శిష్యుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, అపోస్తలుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సంఘ విస్తరణ కొరకు దేవుని పిలుపులో వాళ్ళు విధేయత కలిగి వాళ్ళు దేవునికి లోబడి దేవుని పరిచయంలో వాడబడ్డారు, భూమిని తల్లకిందులు చేశారు. కనుక వాళ్ళు ఎంత భయంకరమైన కఠోరమైన పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తున్నప్పటికీ, చెరసాలలో వాళ్ళు ఉన్నప్పటికీ, సముద్రంలో ఓడ బద్దలైనప్పటికీ, వాళ్ళని హింసించినప్పటికీ, వాళ్ళని ఎంత ఘోర శిక్షకి కూడా వాళ్ళు గురి చేసినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏం తెలుసా? ప్రభు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ దుఃఖపడినట్టు లేదు. వాళ్ళు దేనికి దుఃఖపడ్డారు తెలుసా? చెప్పండి, అపోస్తలు దేనికి దుఃఖపడ్డారు? ఎందుకు కన్నీళ్లు ఇచ్చారు అపోస్తలు? పౌలు పత్రికలు రాశాడు, 13 పత్రికలు రాశాడు. పౌలు పత్రికలు రాస్తున్నప్పుడు దేనికి బాధపడ్డాడు తెలుసా? చెరసాలలో వేసారని బాధపడలేదు, కానీ ఆత్మలు ఎక్కడ నశించిపోతున్నాయా అని చెప్పి కన్నీళ్లు, దైవ చిత్తార్థమైన దుఃఖం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంకా ఈ తాత్కాలికమైన లోకంలో మనకేవో ఉన్నాయి లేవో అని సంతోషించడం కాదు. మనకి అన్ని ఉన్నా సంతోషించాలా, అన్ని తీసేసినా కూడా సంతోషించే వారిగా మనము ఉండాలి. అప్పుడు నువ్వు ప్రభుని కలిగి జీవిస్తున్నట్టు. రాకపోతే నువ్వు నామకార్థ క్రైస్తవుడిగానే మిగిలిపోతావు. యోబు కూడా చూడండి, అన్ని ఉన్నప్పుడు దేవుడిని స్తుతించాడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుడిని ఆనందిస్తున్నాడు. చక్కటి మాట అంటా ఉంటాడు, ఏంటంటే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఈరోజు నీ జీవితం అట్లున్నదా? ఇంకా ఏదో లేదు, ఏదో కావాలి అని ఏదో ఒక ఆరాటం నీళ్ళు ఉంటుందా? ప్రభుత్వం సంపాదించుకో.
బాప్తిజం తీసుకుంటే ప్రభువుని సంపాదించుకున్నట్టు కాదు. ప్రభువుని సంపాదించుకోవాలంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు సమస్తము కంటతోని ఎంచుకున్నప్పుడే నువ్వు ప్రభువుని సంపాదించుకోవాలి. కాబట్టి ప్రభువుని సంపాదించుకో. మన జీవితంలో మనకున్న ఒక మెయిన్ పర్పస్ ఏంటి అంటే మన జీవితంలో ఉండాల్సింది మనం చనిపోయే ముందు మన ప్రభుని సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించమని చెప్తారే, ప్రభువుని నువ్వు కలిగి జీవించాలి. ప్రభుని నువ్వు ఈ భూమి మీద కలిగి జీవిస్తానే రేపు ప్రభుత్వాన్ని యుగ యుగాలు ప్రభుత్వని ఆయన రాజ్యంలో ఉండదు. ఇక్కడ నువ్వు ప్రభుని సంపాదించుకోక అక్కడ నువ్వు చేరాలి అంటే నువ్వు ఎవరో నాకు తెలియదంటు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనము సరి చూసుకుందాము. కాబట్టి విశ్వాసము మూలంగా మనకు దేవునితో సమాధానం ఉన్నది. ఆ సమాధానాన్ని కలిగి నువ్వు జీవించేవాడుగా ఉండాలి. కాబట్టి ఈ సమాధానము కావాలి అంటే కనుక కొన్ని అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. మొట్టమొదటిగా నీ హృదయంలో నుంచి ద్వేషాన్ని నువ్వు తొలగించుకోవాలి. హార్ట్ ఫ్రీ ఫ్రమ్ హేట్రెడ్. ద్వేషము అనేది మనిషిలో ఉంటుంది. నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. నాలో లేదా ఎవరు చెప్పదు. అబద్ధికుడు వాడు. ద్వేషం అనేది ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. చాలా మంది దాన్ని ఏం చేసుకుంటారంటే పెంపొందించుకుంటూ ఉంటారు. ఇంకెక్కువ ద్వేషాన్ని పాముని పాలు పోషించినట్లు వీళ్ళు ద్వేషాన్ని దూరం పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి దీని నుంచి మొట్టమొదటి మనకు విడుదల కావాలి. ఈ ద్వేషం అనేది నీలో ఉంటే, ఎదుటి వ్యక్తి మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దేవునితో సమాధానం కోల్పోతావు. సమాధానం కోల్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు నీకు సంతోషం అనేది ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 వాక్యాల్లో ఉంది చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి. బిటర్నెస్ డిస్ట్రాయ్స్ హ్యాపీనెస్. నీలో ఉన్న చేదైన అనుభవాలు, చేదైన వేరే ఏదైతే నీలో ఉందో పక్కన వాళ్ళని ద్వేషించే ఈ గుణం నీలో ఉంది కనుక నువ్వేమవుతావు అంటే సంతోషాన్ని కోల్పోతావు. కాబట్టి బిటర్నెస్ డిస్ట్రాయ్స్ హ్యాపీనెస్. కాబట్టి బిటర్నెస్ మనలో ఉండకుండా మనము ఫస్ట్ దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలి. ఆ క్షమాపణను అనుభవిస్తూ ఇతరులని మనము క్షమించేవారుగా మనం ఉండాలి. అప్పుడు ద్వేషంకి మనము చోటిచ్చేవారుగా ఉండము. బట్ ఫర్గివ్నెస్ రెస్టోర్స్ పీస్. దేవుడితోనే నువ్వు సమాధానం పడుంటే కనుక నీకు నెమ్మది అనేది ఉంటుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి. 3 పూటలు తినడానికి తిండి ఉంది, ఉండడానికి నీరు ఉంది, వేసుకోనికి ఒక్క వస్త్రం కాదు, 20 నిండా పడి ఉన్నాయి వస్త్రాలు. ఆయన వాళ్ళ జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. ఏదో ఒక ఆరాటం. ఈ పోరాటంలో ఆరాటాలు ఎందుకో నాకు అర్థం కాదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకుంటున్న పీస్ని నువ్వు కాపాడుకో. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. నిజంగా కలిగి ఉన్నావు? ప్రభు ఇచ్చే శాంతిని పొందుకున్న నువ్వు కలిగి ఉంటున్నావు? నేను చాలా సెన్సిబుల్గా ఉంటాను కొన్ని విషయాల్లో. ఎక్కడన్నా కానీ, బయట వాళ్ళతో కానీ, ఇంటోళ్ళతో కానీ, ఎవరితోనన్నా కానీ. ఏంటంటే నాకు దేవుడిచ్చిన నా ఇన్నర్ పీస్ని ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి చూస్తే కన్నెర్రగా చేసేస్తాను. ఎందుకంటే నా ఇన్నర్ పీస్ ఒకవేళ నేను కోల్పోయినాననుకో, నాలో నుంచి ఒక మృగం బయలుదేరుతాడు బయటకు. మళ్ళీ 2015కి ముందు ఉండే మృగం అది. దాన్ని అణిచివేసేసిన. ఎందుకు? దేవునితో సమాధానం పెడతామని. అందుకనే నీకు దేవుడిచ్చిన నీ ఇన్నర్ పీస్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా కాపాడుకో. డిస్టర్బ్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళని దూరం ఉండు, పర్వాలేదు. కానీ దేవుడిచ్చిన నెమ్మదిని ఎప్పుడు విడుచుకోవడానికి సాహసించు, కాపాడుకో. దేవుడిచ్చిన నెమ్మదిని ఎవరు నీకు ఇవ్వలేరు. అందుకని దాన్ని నువ్వు కాపాడుకునే వారుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి బట్ ఫర్గివ్నెస్ రెస్టోర్స్ పీస్. నువ్వు ఇతరులని దేవుడిని క్షమిస్తే నువ్వు ఆ నెమ్మదిని మళ్ళీ తిరిగి పొందుకుంటావు. ఈరోజు నెమ్మదిని కలిగి జీవించలేకపోతున్నావు. సమాధానం ఎవరికి లేదు. ఎందుకంటే అది
కోల్పోయినది తిరిగి దేవుడు మనకి అనుగ్రహిస్తా అంటున్నాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం పడతావు. యథార్థ హృదయాన్ని నువ్వు ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభా నేను ఇంత భయంకరమైన వ్యక్తినయ్యా, వ్యభిచారినయ్యా, తాగుబోతున్నయ్యా, తిరుగుబోతున్నయ్యా, అబద్ధాలు ఆడేవాడినయ్యా, ఇతరుల మీద నిందలు మోపేవాడినయ్యా అని యథార్థ హృదయంతో దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని నీ హృదయ కండిషన్ని, నీ హృదయాన్ని నువ్వు పరీక్షణ చేసుకోగలిగితే కనుక, దేవుని సన్నిధిలో నీ కుమ్మరించగలిగితే కనుక, ఒప్పుకోగలిగితే కనుక, ఏ నెమ్మదిని అయితే నువ్వు పోగొట్టుకున్నావు చూడు, ఆ నెమ్మది మళ్ళీ తిరిగి దేవుడు చేకూరుస్తా అంటున్నావు. నువ్వు ప్రార్థన చేయక పక్కన వాళ్ళతో పోట్లాడి దేవుని సన్నిధిలో మోకరించి ఎంతసేపు ప్రార్థన చేసినా నీ బతుకు మారదు, నీకు నెమ్మది ఉండదు. వస్తున్నందుకు ఏవైతే దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నావు అవి పొందుకునే దానికి రావాలి. నీ ఆధ్యాత్మికమైన స్థితి అంచెలంచెలుగా ఎదిగింపబడడానికి రావాలి. అంతేగాని ఎవరితోనో పోట్లాడొచ్చి ప్రభావాన్ని కాళ్ళు ఎరగొట్టేసి వాడు యాక్సిడెంట్ చచ్చిపోతాడు అని ప్రార్థన చేసేటోళ్ళు లేకపోలేదు. ద్వేషము అనేది అపవాది అయిన సాతాను నీ హృదయంలో ఉంచుతాడు. నువ్వు దానికి చోటించినావు అనుకో, దేవుడిచ్చిన నెమ్మది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకనే నీలో ఏమాత్రము ద్వేషము ఉండకుండా దేవునితో సమాధానం అయిపోయి, నువ్వు పాపి మనప్పుకో, క్రీస్తు కార్చిన రక్తం చేత కడగబడతాను ప్రభు, నన్ను కడుగు అని అడుగు, నేను కోల్పోయిన నెమ్మదిని తిరిగి నేను పొందుకొని దాన్ని కాపాడుకునే కృపను నాకు దయచేయ ప్రభు అని నువ్వు దేవుడిని వేడుకోగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 చదువుకున్నాం కదా ఇప్పుడే. మీలో ఎటువంటి ఆ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి, ప్రతిదినము చదవండి, అది మీలో ఉంటున్నదేమో జాగ్రత్త పడండి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక మైండ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్. ఎంతమందికి అర్థమైంది? ఆయన ఒక్కడే చేయలేకపోతున్నాను, ఆయన ఒక్కడితే ఇంగ్లీష్ వచ్చి అనిపిస్తున్నాను. మైండ్ ఫ్రీ ఫ్రమ్ వరీ. దేని గురించి కూడా మీరు చింతించద్దు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నీ చింత యావత్తు దేని గురించి చింతిస్తున్నాను అంటున్నాడు. మరి ప్రభుని గురించి చింతిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఒకవేళ నువ్వు చింతించే క్రైస్తవుడుగా నువ్వు క్రీస్తుని కలిగి లేని క్రైస్తవుడుగా నువ్వు మిగిలిపోతావు. చింతించదు. డోంట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్లేస్ యువర్ వరీస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. నీ చింత యావత్తు నా మీద మోపు అంటున్నాడు. మోపుతున్నావా? లేకపోతే చింతిస్తున్నావా? నువ్వు చింతిస్తే దేవుడు ఇచ్చిన సంతోషం పోగొట్టుకుంటావు, సమాధానం పోగొట్టుకుంటావు. ఎందుకంటే నీ వరీస్ నిన్ను వెరీ చేసేస్తుంది. యూ విల్ ఆల్వేస్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఏమవ్వబోతుందో నా బతకండి. నీ బతుకు ఏమవ్వబోతుందో ఆయన ముందుగానే ఆయన పుస్తకంలో రాసి పెట్టాడు. ఏమి కాదు, నువ్వు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు కాదు, ఏమి జరగాలో అది జరుగుతుంది. ఏదైతే ఆయన రాశాడో దాన్ని నువ్వు మార్చలేవు, నేను మార్చలేను. కాబట్టి అందుకనే బైబిల్లో అంటాడు, మీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే కనుక నువ్వు అసలు ఎప్పటికీ చింతించావు. ఈరోజు నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ, ప్రార్థనలు అటెండ్ అవుతున్నావు కానీ, వాక్యం వింటున్నావు కానీ, నీ అంతరంగంలో నువ్వు ప్రభుని కలిగి జీవించలేని క్రైస్తుడుగా ఉంటున్నావు. నామకార్థ భక్తి చేసే క్రైస్తుడుగా ఉంటున్నావు. కాబట్టి డు నాట్ వరీ. మైండ్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఉండాలి. నీ ఆలోచన విధానము ఎప్పుడు నిన్ను తొందర పెట్టద్దు, అది ఎప్పుడు నిమ్మలంగా ఉండాలి. ప్రభుని బట్టి ప్రభు మీద నీ మనసు నిలిపినప్పుడు వరీస్ అనేవి నీకు ఉండవు. నీ మనసు ఎప్పుడైతే లోకం వైపు తిరుగుతుందో యూ విల్ స్టార్ట్ వరీ. దీనికి చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలా? పేతురు ప్రభుతోని నీళ్ళ మీద నడవడానికి సాహసించాడు. ప్రభు అని అడిగాడు పేతురు. ఏమనంటే, అయ్యా నేను కూడా వస్తానయ్యా, నాకు కూడా నడవాలని ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు మీ లార్డ్. నువ్వు నడిస్తే నేను నీ శిష్యుడిని కానీ నేను కూడా నడవాలి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, దా పేతురు, నీకన్నా ఎక్కువనా, దా నడవన్నాడు. పేతురు సంతోషంగా ఓడ నుంచి సముద్రంలో అడుగేసి ప్రభుని చూస్తూ నడుస్తున్నాడు. ప్రభు ఇంకా అక్కడ ఉన్నాడు కొద్ది దూరంలో. అంతే, పక్కన గాలి తుఫాను తోని ఆయన దృష్టిని లోకం వైపు తిప్పాడు ప్రభు మీద నుంచి. అంతే, స్టార్ట్ పెట్రోల్ వరి అయిపోయాడు. వరి అయిపోయి ఏమంటాడు, ప్రభా ప్రభా మునిగిపోతున్నానయ్యా, నన్ను ఏమనెత్తావా, నన్ను రక్షించు అని అడుగుతున్నాడు.
సో దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తిస్తాం, ఏంటి తెలుసా? ఈ వరి అనేది నీకుంటే నువ్వు ప్రభుని ఎప్పుడు చేరుకోలేవు, ప్రభుని నువ్వు చూడలేవు కూడా, దగ్గరికి కూడా చేరలేవు నువ్వు. ఎందుకంటే నీ లోపల వరి ఉంటుంది. బైబిల్కి నువ్వు లోబడతలేదు, అందుకనే నువ్వు వరి అవుతున్నావు. నేను చెప్పగలుగుతా, దేవునికి నువ్వు లోబడని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. ఎందుకు తెలుసా? నువ్వు చింతిస్తున్నావు కనుక. కాబట్టి చింతించాడు. ప్రభు చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాల్లో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చెప్తున్నావా దేవునికి? రోజు ఎటువంటి పరిస్థితుల్లో నడుపుకోబడుతున్నావు? దేవునికి చెప్తున్నావా? చెప్తున్నాను. దేవుని సహాయాన్ని పొందుకుంటున్నావా? సహాయాన్ని పొందుకొని స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నావా? ఎటువంటి ఒత్తిడి లేకుండా నా ప్రభు నాకు ఉన్నాడు, ఏదేమైతే అవ్వని అని చెప్పి ధైర్యంగా ఉన్నావు ఈరోజు? ఒకరు లేకపోతే కనుక ఈ రోజు నుంచి నా వరి అనేది విడిచిపెట్టు. వరి అయిన వరకు నువ్వు ప్రభుని ఏమాత్రము కలిగి జీవించలేదు. కాబట్టి వరి అనేది ఒక పెద్ద భూతం. అది ఒక మాటల్లో చెప్పాలంటే నిన్ను ఒక భయానికి, అది భయాందోళనకి నిన్ను గురి చేస్తూ ఉంటుంది. భయపెట్టేది ఎవరు? ప్రభు భయపెడతాడు మనని. మన ప్రభు ఎవరంటే మనని ధైర్యపరచవా. భయపెట్టేది ఏదన్నా నీ జీవితంలో అంటే అది ప్రభు దగ్గర నుంచి వచ్చింది కాదు, అది దేవునికి సంబంధించింది కాదు, కానీ అది అపవాది దగ్గర నుంచి వస్తున్నది అని నువ్వు దాన్ని గుర్తించాలి. కాబట్టి డు నాట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. అందుకని అంటున్నాడు, యాంగ్జైటీ స్టీల్స్ హ్యాపీనెస్ బట్ ట్రస్టింగ్ గాడ్స్ బ్రింగ్ పీస్. దేవుని నమ్ము. నువ్వు చింతించి ఏం చేయలేవు. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు చింతించి ఒక్క ఇంచు కూడా నీ జీవితాన్ని నువ్వు పొడిగించుకోలేవు. మరి దేనికి చింతిస్తుంది? దేనికి చింతించాలి తెలుసా? వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ అవర్ సిన్స్. మనం చేసిన పాపాలు, తప్పిదాలు ఏవైతున్నాయో వాటిని బట్టి ప్రభు దగ్గర వెళ్ళి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన ఇస్తున్న నెమ్మదిని మనం పొందుకోవాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు ఒప్పుకున్నావు కనుక నీళ్ళ నుంచి వరిని తీసేస్తాడు, ఆయన శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఆ ఫ్రీ మైండ్ నీకు ఉంటున్నదా? నేనైతే దేని గురించి పట్టించుకోను. ఇప్పుడు వస్తానా రేపు వస్తానా అన్న ఆలోచన కూడా నాకు ఉండదు. ఏమైతానో అని ఆలోచించండి. నా ప్రభు నాతో ఉండగా నాకెందుకు ఇవన్నీ? దేనిపోయిన గందరగోళాలని మన బుర్రలో ఫీల్ చేసుకోదు. ఎప్పుడు చూసిన బుర్రలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుడిని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుడిని ఆరాధించాలా. దేవుడిచ్చిన నెమ్మదిని మనము కలిగి జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి యాంగ్జైటీ అనేది ఇలా ఉంటే దేవుని దగ్గర ఈరోజు మోకరించి ప్రార్థించి, ప్రభా నాలో ఉంటున్న యాంగ్జైటీ దీన్ని తీసివేయి ప్రభా, ఈ చింతని తొలగించుకునే కృపను నాకు దయచేయి ప్రభా, నువ్వు ఇస్తున్న నెమ్మదిని నేను తిరిగి పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభా నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయము నీకు చేస్తాను అంటున్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే జనరస్ గివింగ్. ఇచ్చే విషయంలో ఏదైనప్పటికీ ఎదుటి వ్యక్తికి నువ్వు ఏమైనా ఇస్తున్నావు అంటే నీకు లేకపోయినా నువ్వు వాటికి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, గాడ్ లవ్స్ అ cheerful giver. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అందుకనే బైబిల్ చెప్తుంది కదా, ఇవ్వుడి మీకు ఇవ్వబడు. ఇస్తున్నావు. నువ్వు నాకేదో ఇవ్వాలని నేను అడుగుతలే. ఈ శాలరీలో నుంచి నేను కొంచెం పర్సంటేజ్ నేను అడుగుతలే. అడిగే పాస్టర్లో లేకపోలేదు, నేనైతే అడగాను. మీ టైప్స్ నాకు ఇవ్వండి, మీ దగ్గర వస్తున్న రాబడిలో నాకు ఇంత ఇవ్వండి, సేవకుని నేను అడగను. నేను ఎవరిని? నా ప్రభు నాకు ఉన్నాడు, నాకు ఏది కావాలో నాకు ఇస్తాడు. సర్వసమృద్ధితో నన్ను నింపుతాడు ఆయన. నాకు ఆ నమ్మకమైన మీద ఉంది, ఆ విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి ప్రభుకి ఏమి ఇస్తున్నావు? ఇయ్యమంటున్నాడు ప్రభు. మనుషులకు ఇయ్యడం పక్కన పెట్టు. కొంతమంది ఇయ్యరు, చెయ్యి బిగబట్టిస్తారు. ఇచ్చేటోళ్ళని కూడా ఇయ్యనియారు, అడ్డుకుంటూ ఉంటారు. కానీ వాక్య ప్రకారము నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవ్వడి మీకు ఇవ్వబడను అంటున్నాడు.
నువ్వు ప్రభుకి ఏమిస్తున్నావు? 10 రూపాయలు ఇస్తున్నావా? 1000 రూపాయలు ఇస్తున్నావా? 2000 ఇస్తున్నావా? 10,000 ఇస్తున్నావా అని అడుగుతున్నాడా? అవసరం లేదు. నీవు లేని గతిలో ఉన్నావు కాబట్టి నీకు ఇచ్చే డబ్బులు. ఉద్యోగం లేని స్థితిలో ఉండి నువ్వు ఉంటే నిన్ను ఆదుకొని నీకు సహాయపడి నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన దేవుడు వాక్య ప్రకారం తనకి చెందవలసింది తనకి ఇచ్చారా? దశమ భాగము అంటారు బైబిల్ ప్రకారం. అది పాత నిబంధన. కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉన్నారా ఇయ్యమని? కానీ నేటికి కూడా ఎందుకు ఇస్తున్నారు? దేవుని మాటకి విధేయులై ఆజ్ఞలను పాటించాలి, ధర్మశాస్త్ర ప్రకారము మనది బెస్ట్ మనం దేవునికి ఇవ్వాలి అని ఇస్తున్నాం. కొంతమంది నిజంగా యథార్థ హృదయంతో ఇస్తున్నారు. వాళ్ళు ఎట్టి రీతిగా అయితే ఇస్తున్నారో వాళ్ళు అటు రీతిగానే ఆశీర్వదింపబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళ డబ్బు కానీ, ధనము కానీ, వాళ్ళ సమయం కానీ వాళ్ళు తప్పక ఆయనకి ఇస్తున్నారు. ఇవ్వక మానతలేదు. నువ్వు ఇలా అనుకుంటుండొచ్చు, నేను ఒక 1 lakh ప్రతి నెల నేను సంపాదిస్తున్నాను. సంపాదిస్తున్నా నువ్వు ఫిలిప్ అన్న దగ్గర బలపడ్డాను, 1 lakh 10% అన్నకి ఇవ్వాలని 10,000 నాకు తెచ్చిచ్చేస్తే నాకెందుకు? దేవుడికి డబ్బులు అక్కర్లే. 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడు 1,00,000 సార్లన్నా ఆయన ఒక దినంలో తలస్తామని ఆశిస్తాడు. ప్రేమనే కోరుకుంటుంది, ప్రేమ దేశాన్ని ఎప్పుడు కోరుకోదు. కానీ మన జీవితాలు ఎట్లనే తెలుసా? ప్రభు దగ్గర నుంచి అందిపోతుంటామని ప్రభుని కలిగి జీవించలేని వారిగా మనం. ఇవ్వు నీ సమయాన్ని ఇవ్వు ప్రభుకి. నీకు ఇచ్చిన తలాంతుల్లో ప్రభు కొరకు ఖర్చు చేయి. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మీరంటే ఇక్కడ కూర్చున్నారు, నేనైతే అక్కడ కూర్చుంటాను వెనకాల. నా డ్యూటీ ఏంటంటే ఒకరు చెప్పులు ఎత్తుకోకుండా కాపాడుకోవాలన్నమాట. సరే ఏదైతే ఏమైంది చేసుకుందాం, అట్లీస్ట్ ఇదన్నా ఉంది కదా నాకు అని చెప్పి సంతోషంగా నేను చేసుకుంటూ. కాబట్టి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నప్పటికీ ద బెస్ట్ నువ్వు దేవునికి ఇవ్వాలి. అది సర్వీస్ కావచ్చు, మందిరం శుభ్రం చేసే విషయం కావచ్చు, ఇతరులకి సహాయపడే విషయం కావచ్చు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రభువుకి ఇచ్చే విషయంలో ఈ సమయంలో ఆయనకి ఏదవుతున్నావు. 24 గంటలు ఇచ్చాడండి దేవుడు. నీకు 25 గంటలు ఇచ్చాడు. ఎవరికైనా ఇచ్చాడా? 25 hours. అందరికీ 24 hours ఇచ్చాడు. 8, 8, 8, 3 8 24. 8 hours పడుకోమన్నాడు, బాడీ రెస్ట్. ఈరోజు ఒక మాయరోగం పట్టింది, ఏమంటారు పెను భూతము మనం పట్టుకుంది. ఏంది ఇది? 8 hours లో 3 hours ఖాళీ చేస్తుంది. దేవుడు ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నావు? దుర్వినియోగపరుచుకుంటున్నావు. దుర్వినియోగపరుచుకొని ఈ లోకంలో పడి ఉంటున్నాం, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం. రెండోది 8 hours పని చేయమన్నాడు, పని చేసుకోకు. ఇంకా మిగతా 8 hours ఏం చేస్తున్నాం? వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, చెత్త బియ్యంగా చూసుకుంటా అక్కడ ఒక 6 hours నాశనం అయిపోతాయి. ఇంకా 2 hours అదే సండే కదా చర్చికి వెళ్ళిపోతున్నాడు. ఇట్టి రీతిగా మన జీవితాన్ని మనం ఒకసారి సరి చూసుకుంటే కనుక దేవునికి మన జీవితంలో చాలా తక్కువ ఇస్తున్నాం. మనం దేవుడు ఆశించినంత మనం ఇవ్వలేని వారుగా మనం ఉంచుతాం. అందుకని ఎంత వచ్చి ప్రార్థన చేసినా, ఎంత ఇదైనా కూడా దేవుడిని ఆశీర్వదించలేకపోతున్నాడు. కారణం ఏంటి? దేవునికి ఇవ్వాల్సిన అసలైనది సమయం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కానీ ప్రభుత్వం యుగ యుగాలు జీవించడానికి ఆశ కలిగి ఏమన్నా మోసంలో బతుకుతున్నామా మనము? ఇది మోసం కాదు, అమ్మవారి నిన్ను మోసపరుస్తున్నాడు, జాగ్రత్త. అందుకని వాక్యం చెప్తుంది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, ఎవడు ఏది విత్తుతాడో అదే వస్తాడు. నేను మొన్న కూడా నెక్స్ట్ సీజన్ లో చెప్తా ఉన్నా, ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి, దేవుడు ఏంటో, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకో. అట్లీస్ట్ ఒక 4 hours దేవుడితో గడపగలుగుతున్నావు. వాక్య ధ్యానం ఉంటున్నా నీకు. సరే మీరు పాస్టర్ గారు అంటే మీకు ఉంటుంది, మాకు పనులు ఉంటాయి, మీకేంటంటే పొద్దున్న వేస్తే పుస్తకం ముంగడ పెట్టుకుంటారు, కూర్చుంటారు అంటారు. ఓకే ఫైన్, మాదని పోనీ. మేము 4 hours కూర్చున్నా, 8 hours కూర్చున్నా, దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు దేవుడు ఇచ్చిన వాక్యము ఎంతసేపు చదువుతావు? ఎంతసేపు నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఎంతసేపు చదివిన వాక్యం నిమిత్తం మనం ప్రార్థనలో గడుపుతున్నాం?
ఇవి చెయ్యకుండా నేను దేవునికి ఇస్తున్నా అంటే ఓడికే కావాలి. దేవుడు అడిగాడా? ఇవ్వాల్సింది ఇవ్వు దేవుడికి. కాబట్టి when you give, God will bless you. అపోస్తల కార్యాలు 20-35 వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. 20-35 అపోస్తల కార్యాలు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిద్దనని చెప్పాను. కాబట్టి ప్రభు చెప్పాడంట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు, ఇట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. నాలో ఈ రోజు కూడా నేను ఇంత సంతోషంగా, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా, నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. మీరు అందరూ అనుకుంటుండొచ్చు పాస్టర్ గారు కాబట్టి నవ్వుకుంటూ ఉంటాడు, అందరి ముందు నటిస్తాడని. లేదు, నేను కింద ఉన్నా కూడా ఇట్లానే ఉంటాను. ఎందుకంటే నాకు దేవుడు ఏవైతే ఇచ్చాడో అవి నేను ఇతరులకు ఇవ్వడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తాను. ఎందుకంటే నాకు దానిలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే నేను ఎంతగా ఇస్తానో సంతోషంగా, దేవుడు నాకు అంతే సంతోషంగా మళ్ళా సమకూరుస్తున్నాడు. కాబట్టి ఇవ్వాలి. ప్రభు చెప్పిన మాటలు మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రభు చెప్పాడు, ఇవ్వు, సంతోషం ఇవ్వు, నీ సమయాన్ని సంతోషం ఇవ్వు ప్రభుకి. ఎట్లా బ్లెస్ చేస్తాడు చూడు. ఇవ్వగలుగుతున్నావా? బ్లెస్సింగ్స్ పొందుకోవాలైతే ఆశ ఉంది, కానీ ప్రభుకి ఇవ్వాల్సింది ఇవ్వలేని వారుగా మనం ఉంటున్నాం. బలహీన స్థితిలో దిగజారిపోయిన వారుగా మనం ఉంటున్నాం. నేటి నుంచి అన్న ప్రభు నీకు సమయం ఇచ్చాడు. అందుకనే భక్తుడు చెప్తున్నాడు కదా, సమయము పోనీయద్దు, సమయంలో సద్వినియోగపరచుకోండి. ఇన్వెస్ట్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. యూ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, యూ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అందరితో సమయం గడపడానికి ఇష్టపడతాం. ఫ్రెండ్స్ అనగానే హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఊరు వెళ్తున్నారంటే ఎంత సంతోషం, అందరినీ కలుసుకోవచ్చు. దానికి ప్రయాస కావాలి. అటు రీతిగా ప్రార్థనలో కూడా ప్రయాసపడి ప్రభుత్వం కలుసుకో. ఆశీర్వాదాలన్నీ నీ కొరకే, ఆయన ఐశ్వర్యం అంతా నీ కొరకే. సమృద్ధి ఉంది ఆయన దగ్గర, సర్వ సమృద్ధి. కానీ దేవుని బిడ్డలుగా ఈరోజు లేమిలా ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదల లేక. కాబట్టి ఇచ్చే విషయంలో ప్రభు దగ్గర జ్ఞానం పొందుతున్నాం. ప్రభువా, నువ్వు నాకు ఇస్తుండగా నేను ఇతరులకు ఎట్టి రీతిగా ఇవ్వాలో అటు జ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు వేచి ఉండి ప్రార్థించి దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఇచ్చే విషయంలో వెనకాడక ప్రభుకి ఇవ్వాల్సింది ప్రభుకి ఇవ్వు, ఇతరులకి చేయాల్సింది ఇతరులకి చేయి. తప్పక దేవుడి ఆశీర్వాదాలు నీ పైకి మరుస్తాను అంటున్నాడు. నాలుగోగా మనం చూసుకున్నట్టయితే సింపుల్ లివింగ్ ఉండాలి. మా వాళ్ళు అంటారు, పాస్టర్ గారు నువ్వు మంచిగా నీట్గా ఇన్షర్ట్ వేసుకొని, టక్ చేసుకొని, సూట్ బ్లేజర్ వేసుకొని నిలబడితే అదొక మంచి ఇది ఉంటుంది, అందరికీ కొంచెము అపియరెన్స్ బాగుంటుంది అంటారు. కానీ వాక్యం చదివినప్పుడు నాకు అది ఎక్కడ కనిపించలేదు. సూట్ వేసుకోమని, బూట్ వేసుకోమని, ఏమీ లేకపోయినా ఉన్నదన్నట్టు చూపించుకోమని బైబిల్ ఎక్కడ చెప్పండి. వేషధారణ వద్దరుతుంది బైబిల్. సింపుల్ లివింగ్ మనకు ఉండాలి. నువ్వు ఎట్లున్నావు అట్లుండు. కొద్దిగా ఈ జనరేషన్ ప్రకారము కొద్దిగా ఫ్రెండ్షిప్ బియర్డో లేకపోతే గ్రేడ్ అండ్ హెయిర్ నీకు నచ్చినట్టు సింపుల్ బేసిక్ మోడస్ట్ లివింగ్ అనేది నీకు ఉండాలి. ఆ సింపుల్ లివింగ్ ఎక్కడి నుంచి నేర్పిస్తాడంటే దేవుడు మనకి వాక్యంలో నుంచి నేర్పిస్తాడు. ఎట్టి రీతిగా నువ్వు ప్రవర్తన కలిగి ఉండాలా, ఎట్టి రీతిగా నువ్వు అలంకరింపబడాలి, పరిశుద్ధమైన అలంకరణ ఎట్టి రీతిగా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎట్టి రీతిగా ఉండాలి. ఈరోజు చర్చలు చూస్తే అట్లా లేవు, డిస్కో క్లబ్స్ లాగా ఉన్నాయి. ఇంకా పబ్బులు పోయే వాళ్ళు ఉంటాయి, చర్చలు చూసి కూడా అవే పబ్బులు అనుకోని మంది అక్కడికే తీసుకొచ్చి తాగేటట్టు ఉన్నాయి చర్చలు. ఎవరింటి పోతే ఎందుకు కానీ మనము సింపుల్ లివింగ్లో ఉన్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా. సింపుల్ లివింగ్ అంటే ఏం లేదు, నీకు కోట్లు ఉన్నాయని నువ్వు ఏమి లేని వాడిగా చూపించుకోవడం కాదు. సింపుల్ లివింగ్ అంటే నీకున్న వాటి మీద నీ మనసు ఉంచక నీ ప్రభు నీతో ఉంటుండగా నువ్వు ప్రభుని బట్టి ప్రతిదినము జీవించడం నేర్చుకోవాలి ప్రభుత్వం. అది ఎక్కడ ఉందో చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 6వ వాక్యం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తెలియదు. దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. అబ్బా, ఎంత చక్కటి మాటలు చూడండి. Godliness with contentment is great gain, for we brought nothing into this world and we cannot make anything out of it. నేను ఈరోజు ఇంత నెమ్మదిగా ఇంత సంతోషం ఎందుకుంటో తెలుసా? నాకు తెలుసు వాక్యం, పాస్టర్లో కాదు, చదివినా కాబట్టి. ఎందుకంటే ఈరోజు ఇంత సంతోషంగా ఇంత నెమ్మది కలిగి జీవించడానికి కారణం ఏంటి అంటే నాకు తెలుసు నేను ఏమీ తేలే, నేను ఏమీ తీసుకోను. కాబట్టి నేను దేని గురించి కూడా వరి కాను. ఈరోజు మనము దినాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రభా, ఈ దినం నాకు ఇచ్చినావు, నీకు వందనాలయ్యా. వేసుకోనికి వస్త్రం ఇచ్చినావు, తిననికి బువ్వ ఇచ్చినావు, ఉండనికి నీడ ఇచ్చినావు. ఇంకేమో దాంతోనే తృప్తి కలిగి ఉన్నామని చెప్తుంది దేవుడు వాక్యం. కానీ ఇవి మనకు ఉన్నప్పటికీ కూడా తృప్తి లేని వారుగా ఉంటున్నామంటే వాక్యానికి విరుద్ధంగా జీవించేవారుగా మన జీవితాలు ఇవి కలిగి జీవించండి చాలు. ఎవరైతే ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో చేర్చుకొని ఈ వాక్య ప్రకారం జీవించగలుగుతారో వాళ్ళు పరలోక రాజ్యంలో తప్పకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు లోకంలో ఏమి కూడబెట్టుకోలేదు, ఏమి ఆశించలేదు, దేని మీద వాళ్ళ మనసు నిలపలేదు. ప్రభుని కలిగి ఉన్నారు, ప్రభు ఇచ్చిన వాటిలో సంతృప్తి కలిగి ఉన్నారు, సంతోషంగా వాళ్ళు ఉన్నారు. ఏ దినమన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సంసిద్ధపడిపోయి ఉన్నారు. లివ్ ఫర్ టుడే, డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపటి దినం నీది కాదు అని బైబిల్ చెప్తుంది. దేని చింత దానికే ఉన్నది, రేపటి చింత దానికి ఉన్నదంట. టుమారో విల్ వరీ అబౌట్ ఇట్ ఓన్ సెల్ఫ్. ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ వరీస్. రేపటి దినానికి దాని చింత దానికి ఉన్నది. రేపు భూకంపం వస్తుందో, సునామీ వస్తుందో, కోవిడ్, జేజమ్మ లాంటిది ఇంకొకటి వస్తుంది. రేపటి దినానికి ఏమొస్తుందో దానికి చింత ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. సింపుల్గా బతకడం నేర్చుకో చాలు ప్రభువుని బట్టి. హైదరాబాద్లో నవాబ్స్ ఏమంటారు తెలుసా? హైదరాబాద్ నవాబ్స్ అని పిలుస్తారు కదా, వీళ్ళని ఇంకొక పేరు అంటారు, రోస్కా రోటీకా మాలిక్ అంటారు. అంటే తినడానికి, వేసుకోనికి, ఉండడానికి ఉంటే వాడు నవాబ్. హైదరాబాద్ నవాబ్ అంటే గుర్రాల మీద తిరిగేటోళ్ళు కాదు, షటర్ల దగ్గర పడుకునేటోళ్ళు. నేను ఒకసారి ప్రభుని అడిగిన, ప్రభా నాకు ఒక ఇల్లు ఇచ్చినావు, ఇంతమంది ఇచ్చినావు, కానీ నన్ను ఒకసారి కానీ రోడ్డు మీద పెట్టుంటే నేను ఎట్లుండేటువంటి అనుభవాలు కూడా నాకు కావాలి ప్రభు అన్న. ఒకరోజు బెంగళూరులో ఒక 2 రాత్రుల్లో షటర్ల దగ్గర పట్టుకున్నాను నేను, కాలేజ్ తీసుకున్నప్పుడు. అప్పుడు అర్థమైంది, అక్కడ ఒక అనుభవం నేర్పించినాడు ప్రభు. ఏంటంటే ఏమీ లేదు మనకి, ఏది మన సొంతం కాదు. ఈరోజు నిద్రిస్తున్నా, నిద్రలో పొద్దున లేచి నన్ను స్తుతించు అంటే అంత సింపుల్ లివింగ్ ఉన్నాను. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయా, బంగారం కూడా పెట్టుకున్నామా, ఆస్తుపాస్తులు ఉన్నాయా, ఇవన్నీ నీకు ఉన్నాయనుకో, పర్లోక రాజ్యం పోగొట్టేసుకుంటా చెప్తున్నా. సింపుల్ లివింగ్, ఉన్న వాటిని బట్టి నువ్వు సంతోషంగా ప్రభావ నాకు ఇచ్చావు అని చెప్పి సింపుల్ లివింగ్లో జీవించడము నేర్చుకో. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఎటువంటి సావాసంలో నువ్వు నిలిచి ఉంటున్నావు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. డబుల్ మైండెడ్ పీపుల్ క్లీన్ యువర్ హార్ట్స్ అంటున్నారు. ద్విమనస్కులారా అంటే ఇటు దేవుడు అంటారు, అటు లోకంలో చూస్తూ ఉంటారు. లోకపు ఆశలు, నేత్రాశ, చెప్పండి, శరీరాశ, జీవపు డబ్బం, ఇవి చెప్పాలి కంటిన్యూ. తండ్రి వలన వచ్చినవి కాదు, మరి ఇంకో వారి దగ్గర నుంచి వచ్చినవి. ఎంత జాగ్రత్త పడాలి తెలుసా మనము. ఇవి తండ్రి వల్ల వచ్చినవి కాదు, కానీ అవి నీలో ఎట్లుంటున్నాయి? ఎందుకు నీలో ఉండనిస్తున్నావు వాటిని? వాక్యానికి చోటు ఇవ్వక, ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇవ్వక అవన్నీ వచ్చి నీ హృదయంలో చొరపడ్డాయి. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము, ఇవి నీలో ఉండి నువ్వు చచ్చిపోతే కనుక నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. నువ్వు బిషప్ అయి ఉండొచ్చు, నువ్వు పెద్ద ప్రసంగి కూడా అయి ఉండొచ్చు, ఎవడన్నా అయి ఉండొచ్చు. ఇవి 3 నువ్వు జయించినవా? బలహీనతలు అందరికీ ఉంటాయి.
కానీ మేజర్ ఆయనవి బైబిల్ చెప్తున్నది. వాటి నుంచి విడుదల పొందుకున్నావా? అంచెలంచెలుగా పెద్ద వాటి నుంచి మనం విడుదల పొందకుండా చిన్న వాటి మీద విడుదలిస్తాడు దేవుడు. కానీ మనం అట్లా చూడం. దేవుడు చూసే దృష్టిలో మనం చూడాలి. వాక్యం చదివినప్పుడు అట్లా చూడగలం, వాక్యం ప్రేమించినప్పుడు అట్లా చూడగలం. కానీ మనం ఎట్లా చూస్తాం తెలుసా? మనమే ఊహించుకొని ఏదో పెద్దగా చూస్తాం. మనిషి ఎంత మంచివాడో అని చూడము, మనిషిలో ఏం తప్పిదాలు ఉన్నాయా అని చూస్తాం. మనిషి ప్రవక్త ఎట్లుందని చూడము, వాళ్ళలో ఏ పాపం దాగుందా అని వాళ్ళు ఎదుగుతాం. దేవుడు అట్లా కాదు. దేవుడు ఎట్లా తెలుసా? నువ్వు ఎటువంటి వాడివో దేవుడికి తెలుసు. భయంకరమైన సౌలునే దేవుడు దర్శించి పౌలుగా మార్చుకున్నాడు. అప్పటి వరకు సంఘాన్ని హింసించినాడు, సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు. పక్కన వాళ్ళలో ఉన్న పొరపాటును నువ్వు చూడదు, నీలో ఏముంటుందో అది. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ధీమాన్సుకులు లాగా నువ్వు ఉంటున్నావు, 2-minded పర్సన్ లాగా నువ్వు ఉంటున్నావు. అటు దేవుడు కావాలంటున్నావు, ఇటు నాకు లోకము కావాలంటున్నావు. నీ హృదయాన్ని కడుక్కోమని చెప్తున్నాడు దేవుడు. కడుక్కో, ఏ రోజు కన్నా హృదయం కాదు. డబుల్-minded పీపుల్గానే నువ్వు కనుమూస్తే, ఒకరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఇట్లానే చిన్నగా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దిమాన్సుకుల గురించి వచ్చినప్పుడు, అంటే వీళ్ళు 2 మనస్తత్వాలు కలిగిన వారు. అటు దేవుడు కావాలంటారు, ఇటు లోకము కావాలంటారు. సో ఇట్లానే మాట్లాడుకుంటూ నమ్ముకుంటూ ఒక్కొక్కరు అభిప్రాయాలు ఏంటో తెలుసుకుంటుంటే ఒక ఆయన అంటున్నాడు, తెలియనోడు ఏమంటున్నాడు అంటే, అన్న దేవుడిని నమ్ముకుంటే పరలోకం పోతాం, లోకాన్ని ప్రేమిస్తే నరకానికి పోతాం. కానీ దిమన్సుకులు అనేటోళ్ళు ఒకవేళ మనం ఉంటే, ఒకవేళ మనం చచ్చిపోతే మనం గాల్లో దిగుతావా అట్లా అన్ని తృప్తి అప్పుగా ఇవన్నీ. కాబట్టి ఇట్టి రీతిగా కాదు. పెట్టు, దేవుడి మీద మనసు పెట్టు. దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని దారపోస్తాడు. ఆయన శిల్వ మీద ఉన్నప్పుడు ఆయన మనసు అంతా నీ మీదనే ఉన్నది. నువ్వు ఎక్కడ నశించిపోతావో, ఎక్కడ భయంకరమైన అగ్నికి వెళ్ళిపోతావో అని. ఈరోజు నువ్వు దేవుడిని అర్థం చేసుకోక దిమన్సకుల వలె నువ్వు మందిరంలో ఉంటూ నీ మనసుని దేవుడి మీద నిలిపినట్టు నిలుపుతున్నావు, కానీ నీ మనసు అంతా లోకంలో ఉన్నది. నిర్మయ గ్రంథకర్త ద్వారా అంటా ఉంటాడు కదా, వీళ్ళు పేరుకే నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. సమీపంగా ఉందా నీ హృదయం ఈరోజు దేవుడికి? లేకపోతే నీ భార్యకి భర్తకి సమీపంగా ఉన్నదా? అక్కడికి రానవారు పరలోక రాజ్యంలో. దేవునికి నీ హృదయాన్ని సమీపంగా చేసుకో. నేటి నుంచిన ఈ 2 మనస్తత్వాలు నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టు. మారు మనసు చెందు. యథార్థ హృదయంతో జీవించడం నేర్చుకో. సత్యం మాట్లాడడం నేర్చుకో. ఇతరుల గురించి తీర్పు తీర్చడం మానేసి అందరితో సమాధానం కలిగి ఉండు. ఇచ్చే విషయంలో ఆపదలో ఉన్న వాళ్ళని గుర్తించు, అది నీ బాధ్యత. అందుకనే ప్రభు అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం అన్నం పెట్టినవా, నేను వస్త్రహీనతలో ఉన్నప్పుడు వచ్చి నాకు బట్టలు కప్పినవా? ఎందుకు? ఏం చేస్తున్నావు? క్రైస్తవులు ఏమీ చేయలేని స్థితిలో ఎందుకు ఉంటున్నాం తెలుసా? ఈరోజు కారణం ఏంటి తెలుసా? దిమన్సకుల వలె ఉంటున్నాం. అటు దేవుడిని అర్థం చేసుకోలేక, ఇటు లోకాన్ని సంపాదించుకోలేక వచ్చిన సతమతం అయిపోతున్నాం, అప్పడం అయిపోతున్నాం. చాలా జాగ్రత్త. ఈ 2 మైండ్ సెట్స్ నీలో ఉంటే అది నిన్ను ఈడ్చుకొని నరకానికి తీసుకెళ్తారు. ఒకటే మైండ్ సెట్ కలిగి ఉండు. అందుకనే అపోస్తలుడైన పౌలు చక్కటి మాట అంటాడు, ముగించేస్తాను. అపోస్తలుల పైన ఏమంటాడు? క్రీస్తు యొక్క మనసు మీరు ధరించుకున్నది అంటాడు. పుట్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. ఆ శ్రమలను ధ్యానించు, ఆయన మనసును తెలుసుకో, ఆయన హృదయాన్ని తెలుసుకో. అట్టి రీతిగా నీ హృదయం మార్చబడాలని ప్రభువుని అడిగి వేడుకో. ఎందుకు మార్చాడు ప్రభు? మారుస్తాం. నశించుచున్న వాటిని వెతికి రక్షించడానికి వచ్చాడంట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? నశించే వారిలో ఉన్న పేరుకే రక్షణ పొందుకున్నాం, కానీ దిమన్సకుల్లాగా 2 మనసులు కలిగి లోకం వైపు ఈడవబడుతున్నామో. వారంలో ఒక రోజు మందిరానికి నడిపింపబడుతుంది. ప్రతిదినం రా దేవుని దగ్గర, ప్రతిదినం దేవుని దగ్గర వెళ్ళు, దేవునితో గడుపు. ఏకాత్మ ఏక మనసు నాకు దయచేయడం. సంఘంలో కార్యాలు ఎందుకు జరుగుతలే? మందిరాల్లో దేవుడి కార్యాలు దేవుడు కదిలి రాకపోతున్నాడు. ఎందుకు కారణం తెలుసా? ఏక మనసు లేక, సత్యము లేక, ఆత్మ లేక, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలేక దేవుని కార్యాలను చూసే వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. దానికి కారణము
మనమే. ఎంతమంది నిజంగా మందిరానికి వస్తున్నప్పుడు ప్రభువాని మందిరానికి వెళ్తుండగా నేను ఆరాధించబోతుండగా మా మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డని నైనా ఏకాత్మతోని ఏక మనసుని నైనా అనుగ్రహించని ప్రార్థన చేసుకొని అడుగు పెడుతున్నాం లోపలికి. ఉందా అది ప్రార్థన జీవితం నీకున్నదా? అటు రీతిగా సిద్ధపడి వస్తున్నావు. సిద్ధపడి రండి, దేవుని కార్యాలను చూడాలి. నువ్వు ఏక మనసు ఏకాత్మతో నువ్వు కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు రాగలిగితే కనుక దేవుడి దగ్గర నుంచి సహాయాన్ని పొందుకుంటామని. కాబట్టి 5 విషయాలు మాట్లాడాను. ఫస్ట్, ద్వేషం నుంచి విడుదల పొందుకో. రెండోది, చింత నుంచి విడుదల పొందుకో. మూడోది, ఇతరులకు ఇచ్చే విషయంలో సంతోషంగా ఇవ్వడం నేర్చుకో. నాలుగోది, సింపుల్ గా జీవించడం నేర్చుకో. కొంతమంది ఉన్నాయని చూపించుకోవాలని వేసుకుంటారు, కొంతమంది వేసుకోకపోయినా కూడా పెట్టుకుంటారు. దేని గురించి మాట్లాడుతున్నా అర్థమవుతుంది? గోల్డ్ షాప్ అంతా మీద ఉండాలని ఆశ ఉంటుంది ఆడవాళ్ళకి, కానీ భర్తలు కొనియలేదే. ఈరోజు చూస్తే కాస్ట్లీ కాదు, 1,62,000. 7,000 ఉన్న రోజులే బాగుంటాయి. భార్య సంతోషంగా ఉంటుండే. ఇప్పుడు భార్య మధ్యన భర్త మధ్యన తగాదాలు. ఎందుకు? నాకు పని పెట్టండి అంటే ఈయన దగ్గర ఉద్యోగం వచ్చే సరిపడినంత రాబడి లేదు. అక్కడేమో రేట్లో కొండెక్కుతుంది, ఇక్కడేమో కుటుంబాలు. సో సింపుల్ లివింగ్ ఒకటి నేర్చుకున్నాము. 5వదిగా దేవునితో ఎట్టి సావాసంలో నేర్చుకున్నాము. ఇవన్నీ పక్కకు పెడితే ఆఖరిది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో నీ సావాసం ఎట్లుంటుంది? ప్రతిదినము నడుచుకుంటున్నావా దేవునితో? ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ప్రతిదినము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? దేవుళ్ళు ఆరాధించగలుగుతున్నావా? దేవుడిని బట్టి సంతోషంగా నీకుంటున్న ఈ జీవితం గడుపుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి నా జీవితాన్ని బాగు చేయ ప్రభావ నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన కాక కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక ఆరాధనలో ప్రభా నీ మందిరావరణంలో తిరుగుతున్న కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలోనైనా కొద్ది సమయంలోనైనా నీతో గడపడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. పాటల్లోనైనా ఆరాధనలోనైనా వాక్య జ్ఞానంలోనైనా కొన్ని మాటలనైనా నీ లేఖనాల నుంచినైనా మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము. ఎట్టి రీతిగా మేము జీవించాలో, ఎట్టి రీతిగానైనా నిన్ను మేము మహిమపరచాలి, ఎట్టి రీతిగా మేమునైనా అందరితో సమాధానం కలిగి ఉండాలో, ఎట్టి రీతిగా ప్రభావ ద్వేషం నుంచి మేము విడుదల పొందుకోవాలో, ఎట్టి రీతిగా ప్రభావ దేని గురించి చింతించకుండా ఉండడం నేర్చుకోవాలో, ఎట్టి రీతిగా ఇచ్చే విషయంలో మేము సంతోషంగా ఇవ్వాలో, ఎట్టి రీతిగా మేము బ్రతకాలో ప్రభా, ఎట్టి రీతిగా నీతో సావాసంలో ఉండాలి ప్రభా. మీరు కొన్ని విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, మా జీవితాన్ని మేము సరి చూసుకుంటూ ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మా జీవితాన్నినైనా మేము సరిదిద్దుకొని ప్రభా నీతో సమాధాన పడి ప్రభా కోల్పోయిన సమాధానాన్ని నైనా తిరిగి పొందుకొని ప్రభా నేటి నుంచి అన్న ప్రభా దిమన్సొట్టుల వల్లే కాక ప్రభా ఏక మనసుతోని ప్రభా నీతోని నేను కలిసి మేము జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయం. మీ సహాయం లేకుండా మా అంతటా మేము ఏం చేయలేము కానీ ప్రభా మీరు మాకు సహాయం చేస్తే ప్రభా భక్తుడు సెలవిస్తున్న రీతిగా ప్రభా నన్ను బలపరచు వాటి మీద నేను సమస్తము చేయగలను అంటే రీతిగా ప్రతి ఒక్క బిడ్డ దర్శించండి, శక్తిని అనుగ్రహించండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా ఎట్టి రీతిగా జీవించాలి బిడ్డలకి మీరు నేర్పించండి. బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాం. విన్న వాక్యాలను నేర్పండి, సలింపచేయండి. ఏ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తర్వాత